ఇప్పుడు మీరు అన్నారు ఎస్సీల గురించి బీసీల గురించి మీరు మాట్లాడారు. సరే, ఫస్ట్ మనం బీసీల గురించి పక్కన పెట్టి ఎస్సీల గురించి మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి చంద్రబాబు నాయుడు ఇప్పటికే లేఖ ఇచ్చారు. ఇంతవరకైంది జగన్మోహన్ రెడ్డి లేఖ ఇవ్వలేదు. అంటే ఈ ఎస్సీలకు మీరు ఏ విధంగా వివరిస్తారు ఈ విషయాన్ని? ఎస్సీ వర్గీకరణ కాదు, ఆయన ఎలక్షన్లప్పుడు బీసీలను ఎస్టీలోకి చేర్చాని, బలిజలను కాపులను వచ్చి బీసీలలోకి చేర్చాని, ఇవన్నీ ఎస్సీలను ఎస్టీలోకి చేర్చాని ఇవన్నీ హామీలు ఇచ్చినారు. ఈరోజేమో ఆయన నెరవేర్చడం లేదు కదా. మా నాయకుడు కూడా చూసి అది ఏ వరకు ఫలితాలు ఇస్తాయి, ఏం కథ అని ఆలోచన చేసి అది సాధ్యమా అసాధ్యమా అని ఆలోచన చేసి ఆయన ఇస్తాడు. అంటే అట్లా కాదు కదా, ఇక్కడ ఎస్సీ వర్గీకరణ అనేది అసెంబ్లీ తీర్మానం తర్వాత కేంద్రానికి పోవాల్సి వస్తుంది. అంటే ఇవ్వడంలో మాకేం అభ్యంతరం లేదని చంద్రబాబు నాయుడు గారు లేఖ ఇచ్చేశారు. అలాంటి లేఖ ప్రతిపక్ష నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు. నెక్స్ట్ అసెంబ్లీలో ఏమైనా ఇస్తాడేమో. అంటే ఇప్పటికీ ఆలస్యం ఇది. ఇప్పటికీ మీరు ప్రజల్లోకి పోవాలి, ప్రజలు తిరుగుతున్నారు. గడప గడపకు వైఎస్ఆర్సీపీలో మీరు తిరుగుతున్నారు. ఈ ఎస్సీ వర్గాలు మిమ్మల్ని ప్రశ్నించవచ్చు, మా కోసం అంటే మా దగ్గర మిమ్మల్ని ప్రశ్నించవచ్చు. మాకెందుకు లేఖ ఇవ్వలేదు మీ నాయకుడు, మీకెందుకు మేము మద్దతుగా నిలవాలని వాళ్ళు ప్రశ్నిస్తే మీరు ఇచ్చే సమాధానం ఏంటి? మా నాయకుడు కూడా ఇస్తాడనే చెప్తాం. ఎప్పుడు? తొందరలో. మేము మా నాయకుడు సీఎం అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వాగ్దానాలు ఇచ్చేదానికన్నా చేసి చూపించేదే మేలు కదా. చేసే చూపిస్తాడు ఆ పరిస్థితి వచ్చే. ఇక బీసీల విషయానికి వస్తే, బీసీలకు మీ పార్టీలో వైసీపీలో ప్రాధాన్యత ఉందంటారా? లేకపోతే మా కన్వీనరే బీసీ. పార్టీ పెట్టినప్పటి నుండి జిల్లా కన్వీనర్లంతా బీసీలే. గతంలో నరసింహయ్య, ఇప్పుడు రోజు శంకరనారాయణ. నరసింహయ్య ఎప్పుడు కూడా కన్వీనర్గా లేడు. ఏంటికి లేడు? ఫ్రమ్ ది బిగినింగ్ మొదటి నుంచి కూడా శంకర్ నారాయణ కన్వీనర్గా ఉన్నారు. నరసింహయ్య కో కన్వీనర్. ఇక లేదు. ఫస్ట్ నరసింహయ్య కన్వీనర్గా ఉన్నాడు. నరసింహయ్య పార్టీ ఇంటి వైదొలిగిన తర్వాతే శంకరనారాయణ ఉన్నాడు. అయితే శంకర్ నారాయణ పెట్టిన అతనికి ఏం పెద్ద ప్రాధాన్యత, ఎవరు కూడా ఆయన మాట వినే పరిస్థితి లేదు అంటున్నారు. అంటే రెడ్ల రాజ్యంలో, రెడ్ల పార్టీలో ఒక బీసీ అయిన శంకర్ నారాయణని ఒక తోలుబొమ్మలా చూస్తున్నారు తప్పితే ఎవరు కూడా శంకర్ నారాయణ మాటలను ఖాతరు చేసే ఇది లేదంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? ప్రతిపక్షాలు సవాల్ వచ్చి చెప్పచ్చండి. అవన్నీ ఎట్లయితాయి? ఆయన అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు, ఆయన కోఆర్డినేట్ చేసేది జగన్మోహన్ రెడ్డి గారితో కోఆర్డినేట్ చేస్తుంటాడు జిల్లా గురించి. అతను బేఖాతరు చేస్తే పొద్దున్నే పైన కంప్లైంట్ ఇస్తాడు. మా నాయకుడు కూడా మమ్మల్ని మందలిస్తాడు కదా. వైసీపీలో కూడా వర్గపోరు ఎక్కువగా ఉంది జిల్లాలో. అంటే ఇప్పటికీ అనంతరామరెడ్డి గారు ఏ వర్గానికి చెందకపోయినా ఆయన మాత్రం ఒక వర్గంగా సపరేట్గా ఉంటారు. అంటే ఇక్కడ గురునాథ్ రెడ్డి వాళ్ళ వర్గం ఒకటి, ప్రకాష్ రెడ్డి వాళ్ళ వర్గం ఒకటి, వెంకట్రామరెడ్డి మన ఉరవకొండ ఎమ్మెల్యే ఒక వర్గంగా ఉంటున్నారు. ఇలా ఎవరికి వారు వర్గాలు ఉంటాయి. ఇటీవల కాలంలో పార్టీ ఆఫీస్లోనే గురునాథ్ రెడ్డి వర్గీయులు, డాక్టర్ రాజీవ్ రెడ్డి వర్గీయులు కూడా కొట్టుకోవడం కూడా జరిగింది. ఇలాంటి వర్గపోరులో మీరు ఎవరి వర్గంలో ఉంటున్నారు? నాకు వర్గాలు అనేది ఏం లేదు, కానీ జనరల్గా అందరితో నేను స్నేహ సంబంధాలతో ఉంటాయి. మా పార్టీ చిన్న పొరపాట్లు జరగడం అన్ని పార్టీలలో ఉండేది. ఏం వైఎస్ఆర్సీపీలో, తెలుగుదేశంలో దండిగా ఉండే ఇంతకన్నా రెండింతలు. రెగ్యులర్గా మనం జ్యోతి పేపర్ చూస్తుంటాము. జ్యోతి పేపర్లో కదిరి ఉంది, రాప్తాడు ఉంది, ధర్మవరం ఉంది, అనంతపురం ఉంది, అన్ని ఊర్లలో ఉన్నాయి. అదే ఒక పార్టీలు అనేది ఏం కాదు. చిన్న సమస్యలు ఉన్నప్పుడు అది జిల్లా నాయకుడే దాన్ని సరిదిద్దుతాడు తప్ప ఏరే విధంగా ఏం లేదు. వైసీపీ ప్రతి నెల అలా ఖాళీ వస్తుంది. ఇప్పటికి 20కి చేరుకుంది ఆ సంఖ్య. అందరూ వెళ్ళిపోతుంటే ఇప్పుడు వచ్చి మీరు కొత్తగా పార్టీ సభ్యత్వం తీసుకొని నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకున్నారు. అందరూ వెళ్ళిపోతున్న సమయంలో మీరెందుకు వచ్చారు పార్టీలోకి? నేను పార్టీలో మొదటుంటుండా వైఎస్ఆర్సీపీలో. బాధ్యతలు తీసుకోలేదు, ఒక చుట్టపు చూపుగా ఉన్నారు తప్పితే బాధ్యతలు తీసుకోలేదు. చుట్టం చూపుగా నేను యాక్టివ్గానే ప్రాసిక్యూట్ చేస్తాను. అక్కడ ఖాళీ ఉండేది తాడిపత్రిలో. రామిరెడ్డి అన్నకు ఆరోగ్యం బాగాలేక కావచ్చు, ఇంకో విధంగా కావచ్చు, అక్కడ ఖాళీగా ఉండేది. పేరం నాగిరెడ్డి గారు ఉన్నారు ప్రత్యామ్నాయంగా. ఆయన కూడా పార్టీ ఎలక్షన్ అయిపోయినప్పటి నుండి కూడా ఆయన యాక్టివ్గా లేడు. ఎందుకు? కారణం ఏమంటారు? కనుక్కున్నారేమో. కారణం ఏమంటే ఆయన వ్యాపారాలు ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. ఆయనతో అయితే నేను మాట్లాడలేదు. యాక్టివ్. ఇప్పుడు మీరు కూడా పార్టీకి దూరంగానే ఉన్నారు. మీరు పార్టీ కోసము అంటే కార్యక్రమాలు చేసింది ఏమీ లేదు. పార్టీకి మీరు కూడా పేరం నాగిరెడ్డి గారి అలాగే దూరంగా ఉన్నారు. అప్పుడు మిమ్మల్ని ఎందుకు పిలిచి బాధ్యతలు ఇచ్చారు? పేరం నాగిరెడ్డిని ఎందుకు పిలిచి బాధ్యతలు ఇవ్వలేదంటారు? అంటే
నేను పార్టీకి ఏం దూరంగా లేను. ఎల్నూరు పుట్లూరు తిరుగుతాంట, సింగళమల్ల తిరుగుతాంట, అప్పుడప్పుడు ధర్మారం తిరుగుతాంట. నన్ను ఎవరు అయితే ఆహ్వానిస్తారో అక్కడంతా నేను తిరిగి అక్కడ ప్రజల్లో తిరుగుతాంట, అక్కడ నాయకుల ముడితో కోఆర్డినేట్ చేసుకుంటాంట. మీరు ఇప్పుడు ఇన్ఛార్జిగా వైసీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టింది ఎక్కడ? ఇక్కడ తాడిపత్రి. మరి మీరు తాడిపత్రిలో తిరగలేనప్పుడు, తాడిపత్రి రాజకీయాల్లో మీరు చురుగ్గా లేనప్పుడు మిమ్మల్ని ఎందుకు పిలిచి టికెట్ ఇచ్చారు? అప్పటికే అక్కడ పార్టీలో ఉన్న పేరం నాగిరెడ్డిని ఎందుకు పిలవలేదు? ఆయన అక్కడ అగ్రెసివ్గా లేడు కాబట్టి, ఆయన వ్యాపారాలు చేసుకుంటా పార్టీకి దూరంగా ఉన్నాడు కాబట్టి ఆయన చేయలే. మీరైతే అగ్రెసివ్గా ఉంటారని భావించారు జగన్ గారు? భావించిండొచ్చు కదా. భావించిండొచ్చా, భావించింటారా? భావించినాడు. అంటే ఆ దిశగా ముందుకు పోతున్నారు మీరు? దిశగా ముందుకు పోగొట్టే కదా మేము గెలిచి తీరుతాము. వాళ్ళు చేసే అరాచకాలు కావచ్చు, మంచి కావచ్చు, చెడ కావచ్చు, ప్రజలకు చెప్పి మాకు అవకాశం ఇచ్చి అక్కడ డెవలప్మెంట్ చేసి చూపిస్తాము. వాళ్ళు చేసిండేది ఏంది? వాళ్ళు డెవలప్ అయినారు తప్ప మేము ప్రజలు కానీ నాయకులు కానీ డెవలప్ చేయలే. మాకు అధికారం కట్టబట్టండి, మేము ఏ విధంగా డెవలప్ చేయాలో మేము చూపిస్తామని చెప్తాం. కుప్పంలో చంద్రబాబు నాయుడు మీద, పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి మీద, తాడిపత్రిలో జేసీ సోదరుల మీద గెలవడం సాధ్యమంటారా? జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడుతో పోల్చడం అయితే అది ఆశాస్పదం అండి. అది ఆశాస్పదం. వాళ్ళ స్థాయి వేరు, వీళ్ళ స్థాయి వేరు. వేములకు చెందిన పేర్ల పార్థసారథి రెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిపై నేను గెలుస్తాను అని ధీమా వ్యక్తం, నాకు ఖచ్చితంగా టికెట్ కావాలి అని అడుగుతున్నాడు. మరి అది ఎంతవరకు కరెక్ట్ అంటే జగన్మోహన్ రెడ్డి మీద పేర్ల పార్థసారథి రెడ్డి గెలుస్తారంటారు? అది నమ్మే విషయమా? జగన్మోహన్ రెడ్డి కానీ రాజశేఖర ఫ్యామిలీకి కానీ ఆ కడప జిల్లాలోనే త్రూఅవుట్ ఒక సీఎంతో మనము సాధారణమైన వ్యక్తి కూడా మాట్లాడచ్చు అనే అభిప్రాయం అక్కడ ఆ జిల్లా ప్రజలకు ఉంది, నాయకులకు ఉంది. అట్లాంటప్పుడు ఇంకో నాయకుడికి ఓటేసే పరిస్థితి ఎక్కడ ఉంటుంది? జగన్మోహన్ రెడ్డితో అంటే మీరు పోల్చొద్దంటారు. జగన్మోహన్ రెడ్డికి జేసీ సోదరులకు తేడా ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి స్టేట్ లీడరు, అతను ఒక పార్టీకి నాయకుడు. వాళ్ళ ఫాదరు 2 టర్మ్స్ సీఎం, పిసిసి అధ్యక్షుడు. ఇంకోటి వీళ్ళ స్థాయి వాళ్ళకు స్టేట్ వైడ్ వర్గం ఉంది, ఇంకోటి ఉంది. వీళ్ళకి ఎక్కడ వర్గం ఉందండి? ఆ తాడిపత్రి పరిస్థితి పెడితే ఆ ఎల్నూరు పుట్లూరుకి వచ్చి ఫ్యాక్షన్లు పెట్టేది తప్ప రెండో పరిస్థితి ఎక్కడుంటుంది చెప్పు? జగన్మోహన్ రెడ్డి ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి మృతి అనంతరం వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టారు కాబట్టి ఆయన రాష్ట్ర నాయకుడు, ఒక పార్టీకి అధినేత అయ్యాడు. అలాగే జేసీ సోదరులు పార్టీ పెడితే వాళ్ళు కూడా రాష్ట్ర నాయకులు అవుతారు. ఇక్కడ రాష్ట్ర నాయకులా కాదా అన్నది ప్రశ్న కాదు. ఇక్కడ అభివృద్ధి, చరిష్మా, ప్రజల్లో ఉన్న భావన మొత్తం కూడా, అభిప్రాయం మొత్తం కూడా ఇది అక్కడ కేంద్రీకృతమై ఉంది తాడిపత్రిలో. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డికి జేసీ సోదరులకు తేడా ఎలా చూపిస్తారు? జగన్మోహన్ రెడ్డి ఒక నాయకుడు అండి. అతను ఢిల్లీ పీఠాన్నే దద్దరిల్లించిన వ్యక్తి ఆయన. ఏ నాయకుడు సాహసం చేయని సాహసం జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు. ఇక్కడ ఒక్క విషయం మీరు గుర్తించడం లేదు. ఢిల్లీ పీఠాన్ని దద్దరించిన జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రజల ప్రేమను చూరగొన్న వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి, మీరు అన్నట్లుగా మీ అధినేత ఢిల్లీ పీఠాన్ని దద్దరించిన జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ గారు వైజాగ్లో ఓడిపోయారు. మళ్ళీ వీళ్ళ నేపథ్యం ఉన్న విజయమ్మ ఎలా ఓటమి చెందారంటారు? అక్కడ పరిస్థితుల ప్రభావం వల్ల, అంతే తప్ప వేరే విధంగా ఏం లేదు. ఆమె ఎప్పుడూ హౌస్ వైఫే. ఆయన పోయిన తర్వాత అక్కడ పెట్టాల్సి వచ్చింది, కొన్ని కారణాల వల్ల పెట్టినారు. అంతకుమించి వేరేదేం లేదు. అంటే అది ఓడిపోయింది కూడా అప్పటి వరకు కంబంపాటి హరిబాబు ఎవరికి కూడా తెలియదు. ఆ వ్యక్తి చేతిలో విజయమ్మ ఓడిపోయారు, చరిష్మా ఉన్న విజయమ్మ ఓడిపోయారు కదా. అలాంటప్పుడు జగన్ ఓడిపోతారంటే ఎందుకు ఒప్పుకోరు? జగన్ రెడ్డి పూర్తి పొలిటీషియను. ఆయన ఓడిపోయేదంటూ జరగడం అనేది అది అసలు ఎవరు నమ్మలేని ఇది. ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పడతారు. అదే ఇక్కడ అడిగేది, జగన్మోహన్ రెడ్డిని ఓడించడం ఎంత అసాధ్యమో పులివెందల్లో, తాడిపత్రిలో జేసీ సోదరులను ఓడించడం కూడా అంతే అసాధ్యం అన్నది ఇక్కడ ప్రశ్న. జేసీ సోదరులు చేసే అరాచకాలు గతంలో ఒక రకంగా ఉన్నారేమో కానీ ఈ 10 సంవత్సరాలు 5 సంవత్సరాల నుండి వాళ్ళు విపరీతంగా ఏ వర్గాన్ని, ఏ నాయకుడిని వదలలేదు, ఏ వ్యాపారాన్ని వదలలేదు.
అందరి వ్యాపారాలు అతను గుంజుకున్నాడు, అతను బినామీ పెట్టుకున్నాడు, అతను చేసుకునే పరిస్థితి అట్లా ఏ వ్యక్తిని కూర్చోబెట్టి మాట్లాడిన వ్యక్తి కూడా కాదు ఆయన. అలాంటిది ఈరోజు మేము పోయిన తర్వాత అతను ఇతరులు గౌరవించే సంస్కృతి వచ్చిందంటే దానిపైన నేను ఇప్పటికే విజయం సాధించిన అనుకుంటాను. ఏ అంశం మీద అంటే వాళ్ళ దగ్గరుండే నాయకులను గౌరవిస్తా ఉండేదాని పైన. నేను మీ పెద్దారెడ్డిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.